హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు పోలాల అమావాస్య అండి. ఈ అమావాస్య రోజున పోలాల అమావాస్య వ్రతం చేసుకుంటారు. నేనైతే ఇక్కడ వ్రతం లాగా ఏమీ చేయలేదు. ఈ వ్రతం చేస్తే చాలా మంచిది అంటారు. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమైనా దిష్టి దోషాలు ఉన్నా పోయి వాళ్ళ ఆరోగ్యాలతో క్షేమంగా ఉంటారని అంటారు. అబ్బాయిలు ఉంటే పూర్ణాలు వండాలి, అమ్మాయిలు ఉంటే గారెలు వండాలి అంటారు. నాకైతే ఇద్దరు బాబులే కాబట్టి నేనైతే ఇక్కడ పూర్ణాలు వండానండి. ఈ వ్రతానికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది, చెప్తాను. పూర్వం ఒక ఊరిలో 7 కోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలాగే పోలాల అమావాస్య రోజున వ్రతం చేసుకోవాలి అనుకుంటుంటే ఆమె చివరి సంతానం చనిపోయి మొదటి సంవత్సరం చేసుకోవడానికి కుదరదు. ఇలాగే 6 సంవత్సరాలు జరుగుతుంది. 7వ సంవత్సరం కూడా ఇలాగే జరిగితే మిగతా తోడుకోళ్ళందరూ తిట్టి దుమ్మెత్తి పోస్తున్నారని ఆమె బిడ్డ చనిపోయింది అని చెప్పకుండా ఇంట్లోనే పెట్టి తలుపు వేసి వాళ్ళతో కలిసి వ్రతం చేసుకుంటుంది. అంతా అయిపోయాక ఆమె చనిపోయే బిడ్డను తీసుకొని పొలిమేర దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఊరి మీద సంచారించిన పోలేరమ్మ తల్లి ఏమైంది అని అడుగుతుంది. ఏం చెప్పమంటావు తల్లి, ప్రతి సంవత్సరం ఈ పోలాల అమావాస్య రోజున వ్రతం చేసుకోవాలి అంటే నా బిడ్డలు చనిపోతున్నారు, అందుకే నా తోటికోళ్ళు తిట్టి దుమ్మెత్తి పోస్తున్నారని ఈ సంవత్సరం వారికి చెప్పకుండా చనిపోయిన బిడ్డని ఇంట్లోనే పెట్టేసి నేను వాళ్ళతో కలిసి వ్రతం చేసుకున్నాను అని అంటుంది. అప్పుడు ఆ పోలేరమ్మ తల్లి కొన్ని అక్షంతలు ఇచ్చి నీ 7 బిడ్డల్ని ఎక్కడైతే పాతి పెట్టావో అక్కడ ఈ అక్షంతలు జల్లి వాళ్ళని పేర్లు పెట్టి పిలువు అంటుంది. అలా పిలిస్తే వాళ్ళు పిల్లలు బతికొస్తారు. ఇది చూసిన ఊరి వారంతా ఏమైంది అని ఆశ్చర్యపోయి ఆమె జరిగిందంతా చెప్పగా అప్పటి నుంచి ఈ పోలాల అమావాస్య రోజున వాళ్ళు కూడా ఈ పోలాల అమావాస్య వ్రతం చేసుకుంటారు. అప్పటి నుంచి ఇలా పిల్లలకి ఏమైనా దిష్టి దోషాలు అలా ఉంటే పోతాయి అని అంటారండి. వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే ఒక చిన్న